రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి సుపరిపాలనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాగుతుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, హర్షం వ్యక్తం చేస్తుంటే ఇవాళ ప్రజల సంతోషాన్ని చూసి ఓర్చలేక, ప్రజలకు మంచి జరుగుతుంటే దాన్ని తట్టుకోలేక వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు మరి ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈర్ష్య అసూయలతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు వ్యతిరేకంగా, ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో మరి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పేసి ఒక వెన్నుపోటు పార్టీకి చిరునామైన, వెన్నుపోట్లకు పేటెంట్ అయిన గొడ్డలి పార్టీ వాళ్ళు ఊరేగింపులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ సంస్కృతి, అట్లాంటి చరిత్ర ఈ రాష్ట్రంలో గత పాలకులకు జగన్మోహన్ రెడ్డికే ఉంది అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా పేటెంట్ అనేది ఉంటే వెన్నుపోట్లకు అది జగన్మోహన్ రెడ్డికే ఉంది అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత పాలనంతా కూడా ప్రజలకు పోట్లు, పాట్లు, అగసాట్లు, లోట్లే తప్ప పాలకులకు మాత్రం నోట్ల కోట్లు జరిగి వర్షం కురిసిందని ప్రజలకందరికీ తెలుసు. మరి ఈరోజు ఒక మంచి చేయాలని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేదానికి మరి అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగానే, లోకేష్ బాబు గారిని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి మాట్లాడుతుండడాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, గత 5 సంవత్సరాల నాడు ఒక్క అవకాశం అని చెప్పేసి ప్రజలకు అనేక ఆశలు రేకెత్తించి, ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఆ రోజు చెప్పినాడు, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి. కానీ 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేకుండా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఒక్క డిఎస్సి, ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు ఆయన. ఏ ఉద్యోగం ఇవ్వలేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. మరి నువ్వా వెన్నుపోటుదారునివి? లేదంటే మరి ఇచ్చిన మాట ప్రకారము నిరుద్యోగ యువతకు ఒక భరోసా కల్పిస్తూ, నిరుద్యోగ యువత కళలకు రెక్కలు తొడిగించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వమా వెన్నుపోటుదారుడని జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నాను. లోకేష్ బాబు గారు మాటకు కట్టుబడి ఇవాళ మొదటి డిఎస్సి పైన సంతకం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి గారికి అయితే, ఆ మాటకు కట్టుబడి దాన్ని అమలు చేసిన చరిత్ర లోకేష్ బాబు గారిది. 16,000 ఉద్యోగాలకు మరి నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా మరి వాటిని భర్తీ చేస్తే ఈరోజు మళ్ళీ దానిపైన బురద జల్లేదానికి, యువతలో గందరగోళం సృష్టించేదానికి వైసీపీ వాళ్ళు ఏ రకమైన వాదనలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కడవడి పాలలో చుక్కపు విషబొట్టు కలిపితే ఏ రకంగా పాలు కలుషితమవుతాయో అట్లే ఈ రాష్ట్రంలో ఇంత మంచి జరుగుతుంటే, ప్రజలకు ఇంత మంచి పరిపాలన అందిస్తుంటే ఆ పరిపాలనను కలుషితం చేసేదానికి, పరిపాలన పైన చెడ్డ పేరు తెచ్చేదానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక కుట్రదారులు ఏ రకమైన ప్రచారాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టే మేము ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినాడో సూపర్ 6 కార్యక్రమాలు అన్ని కూడా దిగ్విజయంగా అమలు చేస్తే ఈరోజు కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, మనసుండి చూడలేని ఈ వైసీపీ కుట్రదారులంతా కూడా మరి ఇవాళ రోడ్లంతా ఉండి మరి సూపర్ 6 అమలు చేయలేదని చెప్తున్నారంటే ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఒక ఆయన అంటున్నాడు, అమ్మ నీకు 15,000, అక్క నీకు 15,000, తాత నీకు 4,000 అని చెప్పేసి ఇళ్ళ దగ్గర పోయి పచ్చ సొక్కాల వాళ్ళు మరి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది అమలు చేయలేదని రోడ్లలో మాట్లాడుతున్నాడంటే మరి ఆయన అజ్ఞానానికి, లేదంటే ఆయన అజ్ఞానంగా మాట్లాడుతున్నాడా,
లేదంటే ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అబద్ధాలను చెప్తున్నాడా ఈరోజు ప్రజలే ఆలోచన చేయాలా. ఎందుకంటే తెలుసు, అందరికి కూడా తెలుసు. ఆ రోజు మాట చెప్పి ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఆ మాట ప్రకారం ఈ రాష్ట్రంలో 63 లక్షల మంది పిల్లలకు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి తల్లుల అకౌంట్లలో వేసి వాళ్ళ విద్యకు, పేదవాళ్ళ విద్యకు భరోసా కల్పిస్తే మరి నువ్వేం చెప్పినావు ఆ రోజు? అమ్మ ఒడి అని చెప్పేసి అందరికి ఇస్తానని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత 42 లక్షల మందికి మాత్రమే విద్యార్థులకు ఇచ్చి మోసం చేసిన వాడివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? మరి నీ పార్టీ వాళ్ళు ఈరోజు తల్లికి వందనం 15,000 ఎక్కడిచ్చినారని ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారే, మరి ఇది ప్రజలు గమనించలేరా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ఆ రోజు నువ్వు మరి అన్నదాత సుఖీభవ మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 3 విడతల్లో ఈరోజు 9,000 కోట్ల రూపాయలు 42 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో మేమిస్తే 20,000 రూపాయలు కేంద్రంలో పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే 6,000ను కలుపుకొని మేము 14,000 ఇచ్చి 20,000 రూపాయలు ఇచ్చి రైతుకు అన్నదాత సుఖీభవ అందిస్తే నువ్వు ఆ రోజు రైతు భరోసా అని చెప్పేసి 15,000 ఇస్తానని చెప్పేసి మరి కేంద్రం ఇచ్చే 6,000ను కలుపుకొని నువ్వు 7,000 మాత్రమే ఇచ్చి 13,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. నీకంటే 7,000 ఎక్కువ ఇచ్చి మేము డబల్ ఇచ్చి 20,000 రూపాయలు ఇస్తే ఇది వెన్నుపోట అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాదు నువ్వు ఆ రోజు మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని ఈరోజు మరి ఆ రోజు చేతులు ఎత్తేస్తే మేము ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈరోజు మమ్మల్ని మీరు విమర్శించడం అనేది ఎంత మాత్రం సమంజసమని ఈరోజు మేము అడుగుతున్నాం. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం. ఇవాళ మరి ఈ రాష్ట్రంలో మరి మహిళా శక్తిని గుర్తించినది మా ప్రభుత్వం, మహిళలకు అనేక కార్యక్రమాలు అందిస్తున్నది మా ప్రభుత్వం. ఆ రోజు మేము 4,000 రూపాయలు వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తామని చెప్పేసి 3 నెలల ముందర మరి మాట ఇచ్చితే ఆ మాట ప్రకారమే 3 నెలల్లో ఉన్న బకాయి 3,000 కలుపుకొని మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చి మరి దాన్ని గౌరవించి గుర్తించి పేదలకు ఎన్టీఆర్ భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే మాదేది. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? నేను అధికారం వస్తే 3,000 ఇస్తానని చెప్పేసి మరి అధికారం వచ్చిన తర్వాత 3,000 చేసేదానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నావు. నువ్వు సంవత్సరానికి 250 రూపాయలు మరి నువ్వు ఇచ్చినావంటే ఇది మరి నీ ప్రభుత్వంలో ఇది వెన్నుపోటు కాదా? వృద్ధులకు మాట ఇచ్చినావు కదా, ముసలి వాళ్లకు, అవ్వాతాతలకు, మరి వారికి వెన్నుపోటు పొడిచినది కాదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అంతేకాదు ఇవాళ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళ మేము మరి దాని ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మాట ఇచ్చిన దానికి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. 71 కోట్ల ప్రయాణాలు ఈరోజు మరి ఉచిత బస్సు పథకంలో జరిగినాయి. అంతేకాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే 3 విడతలుగా 4 కోట్ల సిలిండర్లు కూడా మరి మహిళలకు ఉచిత సిలిండర్లు ఇచ్చి ఆదుకున్న మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. అంతేకాకుండా ఇవాళ మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేనేత వాళ్లకు లేదంటే మత్స్యకార దీనికి సాయం కింద మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇచ్చి మత్స్యకారులను ఆదుకున్నాము. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు నువ్వు 10,000 రూపాయలు ఇస్తే మేము 15,000 రూపాయలు ఇచ్చినాం. నువ్వు ఆ రోజు అధికారంలోకి వచ్చి పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసేస్తే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ అన్న క్యాంటీన్లను తెరిచి పేదలకు మరి అన్నము 5 రూపాయలకే భోజనం పెట్టి వారి కడుపు నింపే కార్యక్రమం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడంటే ఇది మా ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలు. మరి ఇవి సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రజలు చూస్తున్నారు. నీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు, ₹1 పెట్టుబడి కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాలేదు. నువ్వు విలాసాలకు దర్జాలకు నువ్వు రాజబంగ్లాల్లో ఉండి నువ్వు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తే మా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వము, ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో మరి ఎంతో కష్టపడి పరిశ్రమలు తీసుకున్నాడు, పెట్టుబడులు తెస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, అప్పుల ఊపి నుంచి బయటకేసేదానికి, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించేదానికి
మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని, అదేవిధంగా ఆయన పడుతున్న తపన ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చినాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం. లోకేష్ బాబు గారి మరి పని విధానానికి ఇది నిదర్శనం. ఈరోజు దేశానికి వచ్చే నిధుల్లో 25% నిధులు ఒక్క మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయంటే ఇది కూటమి ప్రభుత్వంలో పని విధానానికి నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాయలసీమను ఇవాళ రాయలసీమను రాయలసీమగా ఇవాళ బంగారు సీమగా మారుస్తున్న ప్రభుత్వం మాది. హార్టికల్చర్ సీమగా మారుస్తున్న ప్రభుత్వం మాది. ఇవాళ హార్టికల్చర్ హబ్గా ఇవాళ రాయలసీమను ప్రకటించి 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేసి హార్టికల్చర్ను డెవలప్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమలో మరి యుద్ధ విమానాలు తయారు చేసే పరిశ్రమ వచ్చింది. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాయలసీమలో ఒక యుద్ధ విమానాలు తయారు చేసే పరిశ్రమలు తెచ్చినారంటే ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ, ఈ ప్రభుత్వానికి ఉన్న మరి ఈ ప్రభుత్వ పని విధానానికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దాని ద్వారా మరి అనేక వేల మందికి, లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. హర్షలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 1,30,000 కోట్ల రూపాయలతో అక్కడ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలు మరి అనేకం వస్తున్నాయి. మరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మీరు ఈ రాష్ట్రాన్ని లూట్ చేసి, అప్పులు చేసి, అప్పుల పాలు చేసి, అవినీతిమయం చేసి మీరు వెళ్ళిపోతే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏ రకంగా కృషి చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అందుకోసమే ప్రజలకు ఒక భరోసా చంద్రబాబు నాయుడు అంటే, ప్రజలకు ఒక నమ్మకం కూటమి ప్రభుత్వం అంటే, మరి యువతకు ఒక నమ్మకం లోకేష్ బాబు గారంటే, పవన్ కళ్యాణ్ గారంటే. కాబట్టి మిమ్మల్ని మరి 151 సీట్లలో ఉండే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేసి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో తరిమి తగిలేస్తే ఇంకా కూడా మీరు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ప్రజలను డైవర్ట్ చేసి మళ్ళీ ఏదో మేము అధికారం వస్తామంటే అది కలలో మాట. ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మీ కళ్ళ కన్నెత్తి చూడరు. మీ పార్టీ భూస్థాపితం కావాల్సిందే. మీరు ఇంకా మీ అవినీతి చిట్టాలు రోజుకోటి ఈ రాష్ట్రంలో బయటపడుతున్నాయి. వాటన్నిటికీ ఊసలు లెక్కబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైసీపీ నాయకులారా, మీరు ఖబర్దార్. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ మా కూటమి ప్రభుత్వం పైన కానీ లేనిపోని ఆరోపణలు, నింద ఆరోపణలు చేస్తే మిమ్మల్ని సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పేసి ఒక అబద్ధ బూటక మాటను తీసుకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు ఊరేగింపులు చేయకుండా దాని పేరు మీద మా పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కవింపు చర్యలకు పాల్పడుతున్నారే. మీరు మంత్రాలయంలో మా పార్టీ ఇన్ఛార్జి ఇంటిపైన మరి మీరు కవింపు చర్యలకు పాల్పడినారు. కళ్యాణ్ దుర్గంలో మా పార్టీ కార్యకర్తల పైన దాడులకు దిగినారు. అదేవిధంగా తాడిపత్రిలో మీరు అరాచకం సృష్టించడానికి ప్రయత్నం చేసినారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు అరాచక పార్టీ, గొడ్డలి పార్టీ మీది. కాబట్టే మీకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. ఇంకా మిమ్మల్ని ప్రజలు మర్చిపోయినారు. మీరు సాప చుట్టుకొని మీరు రాజకీయాల నుంచి పక్కకు వైదొలగాల్సిందే అని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు, గొడ్డలి పార్టీ వాళ్లకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నులు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ముందుకు సాగిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.